హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని వాస్తు పదం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని వాస్తు పదం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. నిన్నటి ఎపిసోడ్లో మనం పార్ట్ 1 విశేషాలు తెలుసుకున్నాం. అంటే గ్రామార్వణం. ఇప్పుడు మనం ఒక ప్రాంతానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఒక ప్రాంతంలో నివసించాలి అనుకున్నప్పుడు, ఉద్యోగ రీత్యానో, వ్యాపార రీత్యానో, పిల్లల విద్యా రీత్యానో, ఏదో ఒక కారణము చేత ఆ ప్రదేశం మనకు పడుతుందా లేదా, లేక అక్కడ గృహ నిర్మాణం ఉపయోగపడుతుందా లేదా ఇత్యాది విషయాలను తెలియచేసేటువంటి పట్టికే గ్రామార్వణము అంటారు. ఈ గ్రామార్వణం పార్ట్ 1 తెలుసుకున్నాం. ఈరోజు పార్ట్ 2. ఇప్పుడు ఎవరైతే నామ నక్షత్ర రీత్యా, వాళ్ళది అశ్విని నక్షత్రం అయింది అనుకున్నాం, ఈ శ్లోకము రీత్యా మస్తకే పంచలాభాయ అనగా నామ నక్షత్రము నుంచి 5 నక్షత్రములు మస్తక స్థానంలో రాయాలి. అశ్విని అనుకుందాం అనుకోండి, ఉదాహరణకి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర 5 నక్షత్రములు మస్తకంలో తలపైన రాయాలి. ఎందుకు అలా రాయాలి? ఇలా రాసుకున్న తరువాత మన నామ నక్షత్రము యొక్క నక్షత్రము, మన నామరాశి రీత్యా వచ్చిన నక్షత్రం ఈ శరీర భాగములలో తల, ముఖము, కుక్షి అంటే పొట్ట, పాదాలు, కుడి ఎడమ పాదాలు, పృష్ఠస్థానం, నాభిస్థానం, గుహ్యస్థానం, కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, ఈ 27 నక్షత్రాలు ఇక్కడ వచ్చినాయి. ఇప్పుడు మన నక్షత్రము ఏ స్థానములో ఉన్నదో అక్కడి నుంచి మనం లెక్కేసుకోవాలి. ఇప్పుడు గ్రామం మనం ఏదైతే వెళ్ళదలిచామో గ్రామము యొక్క నక్షత్రం ఈ శరీరంలో ఎక్కడ ఏ పార్టులో వచ్చిందో మనం టిక్కు పెట్టుకోవాలి. ఉదాహరణ, విజయవాడ వెళ్ళాలి అనుకున్నారు హైదరాబాదులో ఉన్నవాళ్ళు. విజయవాడ వెళ్ళి చాలామంది అంటూ ఉండటం జరుగుతున్నది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం మారింది, మళ్ళీ తిరిగి అమరావతి రాజధాని అవుతోంది కదండి, అక్కడికి వెళ్ళి ఏదైనా వ్యాపారమో ఉద్యోగమో పెట్టుకుంటే బాగుంటుందా, గుంటూరు వెళ్ళటం బెటరా, విజయవాడ వెళ్ళటం బెటరా అని అనుకున్నారు అనుకోండి. ఉదాహరణకి విజయవాడ తీసుకుందాం. వి, ఓ, వా, వి, వు అనే అక్షరాలు రోహిణీ నక్షత్రం కిందకు వస్తాయి. ఇప్పుడు వాళ్ళది రోహిణీ నక్షత్రం అందాం. ఈ రోహిణీ నక్షత్రం ఇలా ఈ నరాకృతి చక్రంలో ఎక్కడొచ్చింది? అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి 4వ నక్షత్రం అయింది. అంటే అది కూడా విజయవాడ అనేటువంటిది కూడా మస్తక స్థానంలోకే వచ్చింది. ఎవరికి? అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్ర జాతకుల యొక్క నామ నక్షత్రానికి ఈ విజయవాడ అనబడేటువంటి పేరు మస్తక స్థానంలో వచ్చింది. వచ్చినప్పుడు ఏం చెప్తున్నది ఇది? మస్తకే పంచ లాభాయ. మస్తకములో ఉన్నటువంటి 5 నక్షత్రములలో గనక ఆ గ్రామ నక్షత్రం వచ్చేటట్టయితే వాళ్ళకి పంచ లాభాయ, లాభస్థానం కింద చెప్పారు దీన్ని. మస్తకే పంచలాభాయ. ఒకవేళ ఇప్పుడు ఆరుద్ర, పునర్వసు, పుష్యమి అనే 3 అక్షరాలు వాళ్ళ నామ నక్షత్రాన్ని బట్టి ముఖ భాగంలోకి వచ్చినాయి. అంటే ముఖే స్త్రీని ధనక్షయం. ఇప్పుడు ఈ గ్రామ నక్షత్రం గనక ముఖ భాగంలోకి వచ్చిందనుకోండి,
ముఖ భాగంలో ఉన్నటువంటి 3 నక్షత్రములు వాళ్ళకి శత్రు నక్షత్రాలు అవుతాయి. ఆరుద్ర, పునరసు, పుష్యమి. ఈ 3 నక్షత్రాలు గనక ముఖ భాగంలో ఉండగా గనక గ్రామ నక్షత్రం ఆ ముఖ భాగంలోకి గనక వచ్చేటట్లయితే ముఖే స్త్రీని ధనక్షయం, వాళ్ళకి ఆ ప్రాంతం ధన నష్టములను కలుగచేయును. అలా కాకుండా ఇప్పుడు ఆ గ్రామ నక్షత్రం కుక్షి స్థానంలోకి వచ్చింది అనుకుందాం. కుక్షి అంటే ఆరుద్ర, పునరసు, పుష్యమి పోతే ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త. ఈ ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త ఈ 5 నక్షత్రాల్లో ఒక నక్షత్రం గనక అయి ఉండేటట్టయితే గ్రామ నక్షత్రం, అది వీళ్ళకి ఏమవుతుంది? కుక్షే పంచధనం ధాన్యం అన్నాడు. అంటే ధనానికి, ధాన్యానికి, సుఖభోగ భాగ్య సంపత్తులకి ఇబ్బంది ఉండదు కుక్షి స్థానంలో వచ్చినటువంటి ఊరు కనుక ఆ గ్రామాన్ని ఏరుకోవటం చాలా ఉత్తమమైన మార్గం. సరే, కుడి పాదంలోనో ఎడం పాదంలోనో అనగా చిత్తా, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల. చిత్తా, స్వాతి, విశాఖ కుడి పాదం, అనురాధ, జ్యేష్ఠ, మూల ఎడమ పాదం. షట్ పాదే స్త్రీ దరిద్రత అన్నాడు. అంటే మొదట స్త్రీ చెప్పి 2 దరిద్రం చెప్పాడు కనుక కుడి పాదంలో 3 అక్షరాలు కనుక వచ్చేటైతే స్త్రీకి సంబంధించబడినటువంటి ఇబ్బంది. స్త్రీలకు అనారోగ్యం కలగచ్చు, లేకపోతే ఆ ఇంట్లో ఉన్న స్త్రీలకు వివాహం జరగకపోవచ్చు, వివాహం జరిగి విఘ్నాలు జరగవచ్చు, వివాహేతర సంబంధముల ద్వారా అపఖ్యాతులు, అవమానాలు, ఇబ్బందులు పడవచ్చు. వాటెవర్. ఒకవేళ ఎడమ పాదంలో 3 అక్షరాలు అనగా ఇక్కడ చిత్తా, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల. చిత్తా, స్వాతి, విశాఖ అయితేనేమో కుడి పాదం, అనురాధ, జ్యేష్ఠ, మూల అయితే ఎడమ పాదం. ఎడమ పాదంలో ఉన్న 3 అక్షరాల్లో కనుక ఆ గ్రామార్వణ నక్షత్రం కనుక పడేటట్టయితే గ్రామ నక్షత్రం స్త్రీ దరిద్రత అన్నాడు. దరిద్రం చుట్టుకుంటుంది. కోటీశ్వరుడైన భిక్షాధికారిగా మారిపోయేటువంటి దుర్బల పరిస్థితులు ఎన్నో చూశాం. ఒకానొక సందర్భంలో తమిళనాడులో చాలా పెద్ద సంస్థ నల్లీ సిల్క్స్ అని, విజయవాడలో రంగా గారు హత్య గావించబడిన తరువాత జరిగిన అల్లర్లలో చాలా సంస్థలు దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతిన్న ఒక సంస్థ మళ్ళీ రీమేక్ చేసి నల్లీ సిల్క్స్ అని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. చాలా స్వల్పకాలమే నడిచింది. విపరీతమైనటువంటి నష్టములతోటి అది వెళ్ళిపోయింది, తీసేశారు. కారణం ఏమిటి అంటే తమిళనాడు సాంప్రదాయంలో కట్టే వస్త్రాలు కానీ, ఇతరత్ర రేట్లు కావచ్చు, వస్త్రములు కావచ్చు, ఆ సమయంలో పొటెన్షియల్గా కృష్ణా, గుంటూరు జిల్లాలు ఆర్థిక సంబంధమైన బలవత్తరమైనటువంటి ప్రదేశాలు అయ్యున్నా కూడా ధారాళంగా సిటీలో ఖర్చు పెట్టినట్లుగా, ధారాళంగా రూపాయి బయటికి తీసి ఖర్చు పెట్టేంత మెచ్యూరిటీ ఇంకా ఆ ఏరియాస్కి అప్పట్లో అవ్వలేదు. ఆ కారణం చేత అది బాగా నష్టపోవటం జరిగింది. చూడండి, వాళ్ళది నల్లీ సిల్క్స్ అంటే నకారం, అనురాధ నక్షత్రం. అది ఎక్కడ పడింది అనేది తర్వాత తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, ఈ 2 పాదములలో గనక ఆ నక్షత్రములు పడేటట్లయితే స్త్రీ దరిద్రత, స్త్రీకి సంబంధించబడిన దరిద్రానికి సంబంధించబడిన ఇబ్బందులు ఎదురుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ గ్రామార్వణ నక్షత్రం ఈ జాతకులకి నాభిస్థానంలో బొడ్డు ఉన్న ప్రదేశంలో పడింది అనుకుందాం. ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్, ఇది చెప్పుకోలేదు మనం. పృష్టం, పాదం 6 చెప్పుకున్నాం. పృష్టే చైకం భయం. పృష్ఠస్థానంలో గనక పడేటట్లయితే కటి ప్రదేశానికి దిగువ పిరుల భాగం ఉన్నటువంటిది, పిరుదులు ఉన్నటువంటి ప్రదేశం పృష్టం. పృష్టంలో పూర్వాషాఢ నక్షత్రం ఒకటి వచ్చింది. అది గనక గ్రామార్వణ నక్షత్రం గనక అయ్యేటట్టయితే ఇబ్బందులు, కష్టములు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇక గ్రామార్వణ నక్షత్రం వీళ్ళకి సంబంధించిన ఈ పేరు కలిగినటువంటి వాళ్ళకి నాభి స్థానంలో వస్తే, నాభిలో 4 అక్షరాలు వస్తున్నాయి. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం.
ఈ ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషంలో గనక అది పడ్డట్టయితే గ్రామార్వణ నక్షత్రం నాభౌ చత్తవారి సంపద, నాభిలో ఉన్నటువంటి 4 నక్షత్రములలో పడేటట్టయితే సంపదలు అనబడేటువంటివి ఆ జాతకులు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, కేరళలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కడు గతంలో, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పెట్టేస్తున్నారు. గత కాలంలో మా చిన్నతనం చదువుకునే సమయాలలో ఎక్కడ టీ స్టాల్ ఉన్నా వాడు కేరళ వాడే. కేరళ వాళ్ళంతా ఆంధ్ర వచ్చి టీ స్టాల్స్ పెట్టుకొని బ్రహ్మాండంగా బతికారు. వాడికి కలిసి వచ్చింది. మన వాళ్ళు అనేక మంది బెంగళూరు వెళ్ళి పెద్ద పెద్ద హోటల్స్ పెట్టి, లేకపోతే తమిళనాడు వెళ్ళి ఆంధ్ర మిల్స్ అని పెద్ద పెద్ద హోటల్స్ పెట్టి లాభపడుతున్న వాళ్ళు ఉన్నారు, నష్టపోయి తీసేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నాభౌ చెత్తవారి సంపద, ఆ నాభిస్థానంలో కనుక పడేటట్టయితే సంపదలు అనబడేటువంటివి వాళ్ళు పొందగలుగుతారు. అలా కాకుండా నాభిస్థానం కాకుండా గుహ్యే చైకం, మలమూత్ర విసర్జన స్థానం, గుహ్య స్థానంలో పూర్వాభాద్ర నక్షత్రం ఒక్కటి వచ్చింది. గుహ్యే చైకం భయం పీడ, భయము, పీడ, దరిద్రము, కష్టాలు, నష్టాలు చుట్టుకుంటాయి అని. అలా కాకుండా కుడి చేతిలో ఒకనో లేక ఎడమ చేతిలో ఒకటో పడింది అనుకోండి, అంటే ఉత్తరాభాద్ర అయితే కుడి చెయ్యి, రేవతి నక్షత్రం అయితే ఎడమ చెయ్యి. హస్తే చైకం క్రందనం అన్నాడు, అనగా కుడి చేతిలో కనుక ఆ నక్షత్రం పడేటట్టయితే ఉత్తరాభాద్ర నక్షత్రం క్రందనం, అనుక్షణం ఏడుపులే. ఎవడో పోయాడని ఏడుపు, ఎవడో వచ్చాడని ఏడుపు, పెళ్ళి అవలేదని ఏడుపు, పెళ్ళై గొడవలు అవుతున్నాయి అని ఏడుపు, వ్యాపారం కలిసి రాలేదని ఏడుపు, వ్యాపారం కలిసి వస్తే అప్పులు పడ్డాయి అనే ఏడుపు, అప్పులు ఇచ్చినవి తిరిగి రాలేదనే ఏడుపు, అప్పులు ఇస్తే తీర్చలేదనే ఏడుపు, ఏదో ఒక క్రందనం ఆ ఇంట్లో ఏడుపుకి సంబంధించబడిన లక్షణములు నడుస్తాయి. ఎడమ చేతిలో పెడితే కరవు భేదవు అన్నాడు, అదే ఇక్కడ కూడా ఇబ్బందినే కలగజేస్తుంది. కనుక ఇలా చూసుకోవాలి. దీన్ని నరాకృతి చక్రము అంటారు. ఒక మనిషి బొమ్మలాగా గీసి తన నామ నక్షత్రం నుంచి లెక్క పెట్టుకుంటూ 5 నక్షత్రాలు మస్తకంలో, శిరస్సులో 3 నక్షత్రములు ముఖభాగంలో, పొట్టస్థానంలో 5 నక్షత్రాలు, తరువాత 6 నక్షత్రాలు కుడిపాదం 3, ఎడమపాదం 3, తరువాత నక్షత్రం పృష్ఠస్థానంలో, నాభిస్థానంలో 4 నక్షత్రాలు, గుక్షంలో 1, కుడి చేతిలో 1, ఎడమ చేతిలో 1, మొత్తం కలిపితే 5, 3, 8, 8, 5, 13, 13, 6, 19, +1 20, +4 24, +1 +1 27, నక్షత్రములు 27. ఇది నరాకృతి చక్రము అంటారు. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే పరీక్షించుకోండి. ఇప్పుడు ఇదన్నీ చూసుకున్నారు కనుక లాభాలు పొందినటువంటి వాళ్ళు ఇలా నక్షత్రాన్ని గీసుకొని, బొమ్మ గీసుకొని, మీ నామ నక్షత్రం అలాగే ఆ ఊరి యొక్క నక్షత్రం ఏమైందో, ఏ ప్రదేశంలోకి వచ్చిందో లాభపడ్డామా, ఏ ప్రదేశంలో పడింది నష్టపడుతున్నామా, వీటిని సరిచేసుకొని అక్కడ నిర్మాణం చేసుకున్న, అలాంటి ప్రదేశాలకి మార్పుల కొరకు ప్రయత్నం చేసిన చాలా చక్కటి ఉపయోగాదులు కలుగుతాయి. ఈ నరాకృతి చక్రం వాస్తులో అత్యంత కీలకమైనటువంటి అంశంగా మహర్షులు పేర్కొన్నారు. మీ అందరికీ కూడా చక్కటి ఉపయోగాదులు జరగాలన్న సంకల్పంతో ఈ సబ్జెక్ట్ ఇవాళ తీసుకొని మీకు తెలియజేయడం జరిగింది. అనుమానంలో ఉన్నటువంటి వారు, ఇంకా ఇతరత్ర విషయాలు తెలుసుకోవాలి వాస్తురీత్యా అనుకున్నటువంటి వాళ్ళు పైన ఇచ్చినటువంటి నెంబర్ 9494409777 కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్గా కలిసి మీ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. జ్యోతిష్యం, గృహవాస్తు, నవరత్నములు, రుద్రాక్షలు, అలాగే దర్భాసనముల నుండి దక్షిణావృత శంకుల వరకు 1374 రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక మీ శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, హైదరాబాద్. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త.